ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలన్నీ సింగరేణి చుట్టే తిరుగుతున్నాయి అబ్బా. అంటే సింగరేణికి బండ్లు కట్టుడు, బొగ్గు కార్మికులతోని మీటింగ్లు పెట్టుడు, వాళ్ళట్లా వీళ్ళిట్లా అని పడి పడని పార్టీలను అరుచుకునుడు. అట్లా ఓరోకు కవితక్క మూడొద్దుల సంధి సింగరేణి బొగ్గు గన్ల చుట్టే తిరుగుతుంది కదా. ఇక ఇవాళ పువ్వు పార్టీ వాళ్ళు బండ్లు కట్టిర్రు. వాళ్ళ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి, వీళ్ళ ముచ్చట్లు ఎట్లెట్లున్నాయి అన్నీ ఒక్కసారి అరుచుకుని వద్దాం పారి. ఏహే ఎక్కడిది తెలంగాణ రాజకీయాలన్నీ సింగరేణి చుట్టే తిరుగుతున్నాయి అబ్బా. సందు దొరికితే చాలు సింగరేణికి పోతున్నారు, కార్మికులకు ముచ్చట్లు చెప్తున్నారు మన లీడర్లు. అవు మరి మొన్నటికి మొన్న చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ పోయి ముచ్చట్లు చెప్తే మూడొద్దుల సంధి బాయిబాట పేరుతోని కవితక్క అక్కనే తిరుగుతున్నది. ఇవాళ ఏం జరుగుతుంది, బాయిబాట బట్టి ఇది 4వ రోజు. ఏ బాయి కాడికి పోయినా కూడా ఫస్ట్ ఆపడం మొదలు పెట్టింది, పోలీసు వాళ్ళని పెట్టింది. ఆఫీసర్స్ నిన్న నైటే నోటీస్ ఇచ్చింది, ఏమని గేట్ మీటింగ్ పోతే జీతం కట్ చేస్తారు. ఏఎల్పి మైన్ వర్కర్స్ చెప్తున్నా, మీకు జీతం కట్ చేస్తే నేను ఇక్కడే వచ్చి దీక్ష చేస్తే చెప్తున్నా. శ్రీధర్ బాబు గారు మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆనాడు ఎంటబడి ఓడగొట్టినాం, ఇట్లా మాకు సింగరేణి వర్కర్స్కి మధ్యలో మీరు వస్తే మాత్రం మంచిగా ఉండదు. పొలిటికల్గా నెక్స్ట్ టర్మ్ గురించి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా కోరుతా ఉన్నా. ఏహే మీరు కాదు వాళ్ళు కాదు మేము కూడా ఉన్నాం అనుకుంటా నడిపిట్లా పువ్వు పార్టీ వాళ్ళు వచ్చిల్లో ఇవ్వాలి. నువ్వు మంది మార్బలాన్ని ఎంబడేసుకొని పువ్వు పార్టీ లీడర్లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి సార్లు వస్తే పర్మిషన్ లేదని నడిమిట్లనే ఆపిలు అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. కొంగు బంగారం అని చెప్పుకునేటువంటి సింగరేణి అప్పులో ఊరికి నెడతా ఉన్నారు. సింగరేణిని పూర్తిగా కనీస సౌకర్యాలు లేక, కార్మికుల సంక్షేమం లేక, అభివృద్ధికి నోచుకోక నష్టపోతా ఉంటే రావాల్సినటువంటి డబ్బులు కట్టక రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి మీద సీతకన్నుతో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణిలో బాయిబాట కార్యం పెట్టి కవితక్క మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణిలో పువ్వు పార్టీలు తిరుగుతుంటే వీళ్ళకన్నా ముందుగా చిన్న సీఎం బట్టిసారి పోనే పాయే. ఇంకేముంది, 3 పార్టీల లీడర్ల రాజకీయాలన్నీ సింగరేణి చుట్టే తిరుగుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఒకలెనకొకరు వరుస పెట్టి సింగరేణి చుట్టేందుకు తిరుగుతున్నారంటే దాని వెనుక కూడా కథ ఉంది. మళ్ళా 1300 కోట్ల రూపాయల ఇలువగల 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైంది. సింగరేణి టెండర్లను గోల్మాల్ చేస్తున్నారు. అసలు సింగరేణి కార్మికుల తిప్పలేమి అరుచుకుంటలేరు గవర్నమెంట్ వాళ్ళు. ఇటు పువ్వు పార్టీ వాళ్ళు అయినా అటు కవితక్క అయినా ఎవరు చెప్పినా ఇదే మాట. ఇట్లా కవితక్క అయిన వాళ్ళని నడుచుకుంటూనే ఓలోకు పువ్వు పార్టీ వాళ్ళకు, ఇంకోలోకు షై పార్టీ వాళ్ళకు సూటి పెడుతుంటే పువ్వు పార్టీ వాళ్ళు ఏమో షై పార్టీ వాళ్ళను, షై పార్టీ వాళ్ళు ఏమో పువ్వు పార్టీ వాళ్ళను గడగబట్టే. జనసేనాని పవన్ కళ్యాణ్ సారు తెలంగాణలో మీటింగ్ పెడతాడన్న కాడ నుంచి తెలంగాణ లీడర్లకు గిలాస పార్టీలకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమన్నట్టే నడుస్తుంది పంచాది. ఇంత రచ్చ అవుతున్న ఇవాళ తెలంగాణలో గిలాస పార్టీ ఆఫీస్కు రిబ్బన్ కత్తిరించిండు జనసేనాని పవన్ కళ్యాణ్ సారు. ఇక ఆ కార్యం ఎట్లెట్లా నడిచింది, ఏం కథ అనేదంతా ఒకసారి అరుసుకుని వద్దాం పర్రి. ఆంధ్రాకేంచి వచ్చి హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ కు రిబ్బన్ కత్తిరించిండు జనసేనాని పవన్ కళ్యాణ్ సారు. నీకేముందని వస్తున్నావు, నీకు ఈడేం పని, నీ పార్టీ ఉంది ఆంధ్రాలా, నీకు పదవి ఉన్నది ఆంధ్రాలా, నువ్వు ఏలుబడి చేసేది ఆంధ్రాలా, నీకు ఈడేం పని అని చెప్పి మనోళ్ళంతా గట్టిగా ఒక్కటే అరుచుకుని ఉండే కదా. అగో గా మాటలకు నారాజు అయినట్టున్నాడు కావచ్చు ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. అందుకనే ఇవాళ హైదరాబాద్ లో ఉన్న మణికొండలో ఆఫీసు ఓపెనింగ్ చేసిండు అన్నట్టు. రిబ్బన్ కత్తిరించిండు, లోపలికి పోయిండు, కొబ్బరికాయ కొట్టిండు, పూజలు చేసిండు. అటంక పార్టీ ఆఫీసు ముంగడ పార్టీ జెండా ఎగిలేసిండు సారు. ఏంటంటే జనసేన పార్టీ ఆఫీస్ లో తెలంగాణ తల్లి బొమ్మ కూడా పెట్టిళ్ళు. ఆఫీస్ అంతా తిరిగి చూసిండు, మంచి షెడ్యూల్ అరుచుకున్నాడు. అడంక ఆయన కోసం పెట్టిన సీట్లో పోయి కూర్చున్నాడు జరసేపు. ఇంతలోనే సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు శాల్వాలు, పూల గుత్తులు రానే వచ్చిన వాళ్ళు శాల్వాలు కప్పుడు సారాలకు పార్టీ జెండాలు కప్పి పార్టీలో షేలిక చేసుకోవడం నడిచింది అడంక. అయితే ఈ నడమ తెలంగాణలో మీటింగ్ పెడుతున్నానని పవన్ కళ్యాణ్ సార్ అడిగితే ఇటు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, అటు హైకోర్టు కాదన్నది. ఇంకేముంది, ఇంటికి విలేకరుని పిలుచుకున్నాడు. తెలంగాణలో పార్టీ పెడతా పక్కా పోటీ చేస్తారని బాగా చెప్తా చెప్పిండు. మొన్న చెప్పినట్టే ఇలా పార్టీ ఆఫీస్ కు రిబ్బన్ కత్తిరించిండు. ఇక వచ్చే ఓట్లలో పోటీ చేసుడు పక్కా అన్నట్టే. అయితే మరి ఏం చేస్తాడో ఎట్ట చేస్తాడో, సార్ పార్టీ తరపుకించి పోటీ చేస్తే ఎంతమంది గెలుస్తారో ఏమో గానీ అప్పట్లో తెలంగాణ ఉద్యమాలప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన సారు 11 రోజులు ఉపాసం ఉన్న సారు ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్ లో తెలంగాణ తల్లి బొమ్మ పెట్టుడే గమ్మతుంది పోండి. నిన్నయాల ఓ వార్డ్ నెంబర్ పుట్టినరోజు అయితేనే పెద్ద జోరు వేస్తుంటారు వాళ్ళ అనుచరులు. పూల షేన్లు, శాల్వాలు, బోకేలు, కేకులు, గిట్ల చిన్న సన్నహంగా ఉండదు. అసొంటిది దేశంలోనే షే పార్టీకి పెద్ద లీడర్ అయిన రాహుల్ గాంధీ సార్ పుట్టినరోజు అయితే ఇంకెంత హంగా ఉండాలి ఏం కథ. అందుకే సారు పుట్టినరోజును పెద్ద పండుగ లెక్కనే జరుపుకురు షే పార్టీ వాళ్ళు. చూడరు మీరే.
చెయ్యి పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సారు పుట్టినరోజు కార్యం పెద్ద పండుగ లెక్కనే చేసిరు ఆ పార్టీ నాయకులు. తెలంగాణకించి సురువు చేస్తే దేశం అంతా ఎక్కడ చూడు పెద్ద పెద్ద బ్యానర్లు, వాటి మీద బర్త్డే రాతలు. సీఎం రేవంత్ అన్నతో పాటు మంత్రులు, లీడర్లు, కార్యకర్తలు, రాహుల్ సార్ అభిమానులు అందరికందరు కేకులు కత్తిరించి పుట్టినరోజు శనార్థులు చెప్పిరు సార్కు. అన్నట్టు రాహుల్ గాంధీ సార్కు 56 ఏళ్ళు నిండినాయి. అయినా కూడా సార్ ఇంకా మా యువనేతనే అని ఎక్కడోళ్ళు అక్కడ చెయ్యి పార్టీ పాటలు, రాహుల్ గాంధీ సార్ పాటలు పెట్టుకొని మారంజు చేసిర్రు. ఇట్లనే మినిస్టర్ క్వార్టర్స్ ల కేక్ కట్ చేసిన మంత్రి పొన్నం సారు కడవ లీడర్లందరికీ తినిపించిండు. ఆలియా స్కూల్లో కేక్ గతిరించి పొలగాళ్లకు పండ్లు, బుక్కులు, పెన్నులు పంచిపెట్టిండు. అయితే ఈ సంబురాలన్నీ ఒక ఎత్తు అయితే గాంధీ భవన్ లో అయ్యే సంబురం ఇంకో ఎత్తు కదా. అగో అట్లనే ఎస్సీసీల ఆధ్వర్యంలో కేక్ కత్తిరించిండట ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ. కానీ కట్ చేసిన జర్రసేపటికే ఇగో ఈ కుక్ వచ్చి మిలిగిన కేక్ మొత్తం పోతం పెట్టింది. ఇదిట్లుంటే కాశీల రాహుల్ సార్ పుట్టినరోజు పండుగ ఇచ్చంతరంగా అయింది. కుడి చేతుల గండ్రగొడ్డలు, ఎడం చేతుల రాజ్యాంగం పెట్టి అచ్చం పరశురాముని తీరులే తయారు చేశారు అక్కడి కార్యకర్తలు. గంగా నదిలో పాలు పోసుకుంటా, గులాబీ పూలు చల్లుకుంటా ఫోటోకు అభిషేకం చేసిర్రు. ఇట్లా ఒక్కతానని కాదు, దేశమంతటా మా జోరుగా అయింది. ఇక ట్విట్టర్ గుట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, మంత్రులు బట్టి, పొన్నం, సీతక్క, వివేకు, అజారుద్దీన్, జూపల్లి, ఇంకా ఉత్తమ్ మొత్తం తెలంగాణ మంత్రులతో పాటు ప్రధానమంత్రి మోడీ సార్ గిన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిరు సార్కు. ఏదేమైనా రాహుల్ గాంధీ సార్ను ప్రధానమంత్రిని చేసేదాకా వెనకబాటు వట్టేదే లేదు అని చెయ్యి పార్టీ లీడర్లు, కార్యకర్తలంతా ఇమానం తిన్నారట సారు పుట్టినరోజు నాడు. ఎంత కష్టమైనా రాని, ఎంత తిప్పలన్నా పడనియ్యి, ఆరుగాలం చెమట తీసి పంట పండించిన రైతన్నకు గిట్టుబాటు ధర దొరికితే ఆ కష్టం అంతా మర్చిపోతాడు. దిల్కుష్ అయ్యి ధూమ్ ధామ్ డాన్సులు ఆడతాడు. అగో అదే అయ్యింది ఇక చిత్తూరు జిల్లాల. మామిడి రైతుల కష్టాలు చూసిన ఏపీ సర్కారు మద్దతు ధర ప్రకటించిందట. ఇక చూడుర్రి రైతన్నల సంబరం ఎట్లుందో. అది రైతుల కళ్ళ ఆనందం అంటే గిట్లుండాలి. చిత్తూరు జిల్లా దిక్కు ఇగో ఈ రైతులంతా తోతాపరి మామిడి పంట వేసిర్రట. కానీ మార్కెట్కు పట్టకపోతే అడ్డీకి పావు షేర్ లెక్కనే చాలా తక్కువ ధరకు అడిగిరట వ్యాపారులు. దీంతో ఈ ధరలతోని మా పెట్టుబడి కూడా వెళ్ళదు. ఇక బండ్లు బాడుగులు, కూలీ ఖర్చు, రెక్కల కష్టం అంతా గంగల పోయినట్లే. జర సర్కారు వాళ్ళే కల్పించుకొని గిట్టుబాటు ధర కల్పియాలి అని రైతులంతా డిమాండ్ చేస్తే ముచ్చట ఎరికైన ఏపీ సర్కారు కిలో మీద 4 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పిందట. దీంతోని తోతాపురి రైతులంతా మురిసి ముప్పందు అయ్యిర్రు. సీఎం బాబు సారు ఇంకా చిన్న సీఎం పవన్ సార్ ఫోటోలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జై బాబు, జై జై బాబు, జై పవన్, జై జై పవన్ అని రోడ్డు మీద మురుసుకుంటే డాన్సులు వేసిర్రు. రైతులకి కొండంత ధైర్యం ఇవ్వడం కోసం కిలోకి 4 రూపాయలు చొప్పున మళ్ళీ మద్దతు ధర ప్రకటించి మా మామిడి రైతాంగాన్ని ఆదుకున్నటువంటి దేవుడు నారా చంద్రబాబు నాయుడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మామిడి పంట మొదలైనప్పటి నుంచి మద్దతు ధర ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక ముఖ్యమంత్రి. చూస్తిరా, టన్నుకు 4000 మద్దతు దొరికిందని రైతులది ఒక మురిపెం కాదు. అందుకే మార్కెట్ గీతీల సంబరాలు చేసుకుంటూ మురిచిపోయారు. ఏదేమైనా రైతు మంచిగుంటేనే రాష్ట్రం బాగుంటదని నమ్మిన కూటమి సర్కార్కు మా అన్నదాతల తరఫుకెంచి శనార్థులు. ఇట్లనే కడమ రైతులను కూడా ఆదుకుంటే వ్యవసాయ పనులల్లా ఏపీని మించిన రాష్ట్రమే ఉండదు అని వాళ్ళ పాయరాన్నంతా చూపించిర్రు. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. డాలర్తో పోలిస్తే భారత రూపాయి 0.15% బలపడి 94.22 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇవాళ పొద్దుగాలకించి ఏ టీవీలో చూసినా, ఏ వార్తలు చూసినా ఇదే ముచ్చట. పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారులు నెత్తికి చేతులు పెట్టుకునేటి కథ అయింది. మరి డాలర్కు సర్దైతే రూపాయికి దుమ్ము వచ్చినట్టు అయింది. పోయి ఇప్పుడు మన తన పైసా ఇల్వ స్టాక్ మార్కెట్లు కుప్పకూలినాయి. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు నెత్తికి చేతులు పెట్టుకునేటి కథ అయింది. ఒక్కనాడే 2 లక్షల కోట్ల రూపాయల నష్టం అయిందంటే చూడు మరి ఎట్టుందో. రేపు పైసా ఇల్వ ఇగింత తగ్గొచ్చు అనేది స్టాక్ మార్కెట్ల గురించి బగ్గా తెలిసిన వాళ్ళు అంటున్న మాట. దునియా మార్కెట్లో బయట దేశాల పెట్టుబడులు తగ్గుడుతోనే ఐటీ రంగంలో షేర్లన్నీ షేక్ అవుతున్నాయి అన్నట్టు. సెన్సెక్స్ 800 పాయింట్లకు దిగజారింది అంటున్నారు. అట్టెందుకు అయిందంటే బయట దేశాల పరిస్థితి మంచిగా లేకపోవడం
దేవుడితోనే. దునియాల పరిస్థితి మంచిగా లేకపోయేటాళ్లకు ఆ దెబ్బ మన దళాల స్వీట్ మీద పడ్డది అన్నట్టు. ఇంకేముంది, చూస్తుండగానే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైనాయి. కంపెనీలలో షేర్లు కొన్నోళ్ళు లాస్ అయ్యారు. అయినా బయట దేశాలలో ఏదో అయితే మన తన నష్టాలు ఎందుకంటారా? అందుకనే అంటారా బాబు స్టాక్ మార్కెట్ అని. అట్టనే ఉంటది మరి. సోషల్ మీడియా వాడకం బగ్గ పెరిగిన ఈ రోజుల్లో రోజుకు ఇచ్చంతరం చూస్తున్నాం. 40 ఏండ్ల ఆంటీని 20 ఏండ్ల పొలగాడు లగ్గం చేసుకుండని, ఆన్లైన్లో పరిచయం అయినోని కోసం ఆయనోళ్లను ఈడ్చిపెట్టిపోయిన పొల్ల అని ఇట్లా బొచ్చడు వార్తలు. ఇగో ఇట్లనే ఆ మెదక్ జిల్లాల ఓ మూతేవారి ఇన్స్టాగ్రామ్ పేరుతోని 2 ఆడపొల్లగాండ్లకు వలేసిండట. మరి గా పనిగల్ల పాపయ్య ఎవరిలో మీరే చూడుర్రి. బండి మీద కూర్చొని బాద్దరుగా పోజిస్తున్న ఈ సిపాయిని చూస్తురు కదా, ఈయననేగా పని గల పాపయ్య, పేరు దుర్గయ్య, ఊరు మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లంపల్లి. అయితే ఫోన్ వాడకానికి బగ్గ మరిగిన ఈ మునగాడు సాత్విక్, రిత్విక్ అని 2 పేర్లతో ఇన్స్టాగ్రామ్ లో 2 ఐడీలు వలాంచినట. ఇక అప్పుడు సురువు చేసిండు అసలు ఆట. పైసలు గుంజుడే టార్గెట్ గా వలేస్తే పాపం ఎల్లంపల్లి ఏ క్లాస్ పూర్కి చెందిన 2 అమ్మాయిలు అడిగిరట. ఏముంది, దొరికిరు బక్రాలు అనుకుని చాటింగ్ చాలు చేసిండు. హాయ్ హలో కాంచి మొదలు పెడితే పోంగా పోంగా నేను పెళ్లి చేసుకుంటా నువ్వంటే పానం అనేదాకా పోయిండట. అట్లా పెళ్లి పేరు చెప్పి ఈఎంఐ తరీకల పైసలు గుంజుడు పెట్టిండు. ఇక వాని మత్పరిచే మాటలకు వాళ్ళు సుత బోర్లా పడ్డారు. ఎట్లాగూ పెళ్లి చేసుకుంటా అంటుండు కదా అని చెప్పి అడిగినంత ఇచ్చుకుంటా పోయిరు వాళ్ళు. సీన్ కట్ చేస్తే అప్పుడు ఇప్పుడు మొత్తం 12 లక్షల రూపాయలు తులం బంగారం లాగిండట ఈ మక్కర్గాడు. అటు వెనక ఊవిక పైసలే అడుగుతున్నావు, పెళ్లి మాత్రం చేసుకుంటలేవు, అసలు ఏంది నీ సంగతి నిలదీస్తే అగో అప్పుడు బయట పడ్డది దుర్గయ్య దుర్మార్గం. ముచ్చట పోలీసులు చెప్తే వాళ్ళు విచారణ చేసి ఎక్కడోడ కాదు మీ ఎల్లంపల్లికి చెందిన దుర్గయ్యనని తేల్చిరట. దీంతో ఎంత పని చేస్తురా దుర్గ అని చిత్రపోయిరు అక్కడి జనాలు. మరి చూసిరు కదా పబ్లిక్, వీళ్ళ లెక్క ముక్కు ముఖం తెలవని లట్టుపొట్టుగాలు తాల్తుప్పసుగాలు సోషల్ మీడియాలో మస్తు మంది తలుగుతుంటారు. జర పైలం మరి. ఇగో అన్నలు, గీ వార్త చూపెడుతున్నానని నన్ను తిట్టుకోకుర్రి. ఈ వార్త చూసి గుండెలు బాదుకోకుర్రి. మందు బాబులుంటే గీ వార్తను అసలే చూడకుర్రి. చూసి మీరు తట్టుకోలేరు, మీ గుండెల గుణపాలు దిగినట్టు అవుతుంది. అవు మందు బాబులు గుండెలను పిప్పి చేసేటి వార్త మరిగిది. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ఇంతకు వార్త ఏందంటే చెప్పేటందుకు నాకే నోరొస్తలేదు, మీరే చూడుర్రి. అయ్యయ్యో, ఎంత పాపము, ఎంత ఘోరము. బంగారం వంటి మందు బాటలను రోడ్డులో కిందేసి తొక్కిస్తుడు కదరా. చక్కదనాల మందు ఒట్టి పుణ్యానికి నేలపాలాయ కదా నుల్లా. ఇదేమన్నా న్యాయమేనాక పోలీసు వాళ్ళకు? పాపం ఇది చూస్తే మందు బాబుల పరిస్థితి ఏం కావాలి? మందు కొట్టును పుట్టినీళ్ళు లెక్కన, సీసాలున్న మందును తీర్థం లెక్కన, మందు పోసేటోళ్లను కన్నతల్లి లెక్కన చూసుకునేటి మందు బాబుల పరిస్థితి ఏం కాని చెప్పులు గిట్లయితే. ఈ మోపున మందు తుమ్ము తీసిన చెరువులంగా నీళ్లు వారినంటే ఏరులై పారుతుంటే మందు బాబుల మనోభావాలు దెబ్బతిన వాళ్ళ గుండెలు పగిలిపోవా? ప్రాణాధారమైన మందు నేలపాలైతుంటే అది చూసి గుండెలు పగిలేటట్టు వలవల ఏడ్చుకుంటా గుండెలు బాదుకోరా మందు బాబులు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఓడోతల పోలీసు వాళ్ళు ఒడిగట్టుకున్న పాపం ఇది. పావులా పరక కొద్ది కూడా కాదు, మళ్ళా ఏం తక్కువ 4 కోట్ల రూపాయల విలువ గల మందు అడ్డగోలుగా అమ్ముతులని పట్టుకున్నది. పర్మిషన్ లేకుండా పట్టుకపోతులని సీజ్ చేసింది. అలక తక్కువ మందు తయారు చేస్తులని కేసులు రాసిన మందు ఇదంతా. ఆబ్కారోళ్ళు రైడింగులు చేసి పట్టుకున్న మందంతా ఒకతాన పోగేసి తీసుకొచ్చి ఇట్లా రోడ్ల మీద వేసి తొక్కిస్తుంటే వరదలకు చెరువుల నిండా నీళ్ళు అయినట్టు, వానలకు వరదలు వెళ్ళినట్టు, సముద్రంలో తెప్పలు దుంకినట్టు రోడ్ల మీద మందు మడుగులైంది. ఇప్పుడు కది చూసినాక గంత మందు ఒట్టి పుణ్యానికి నేలపాలాయ కదనుల్లా. లేకుంటే ఎంతమంది గొంతులు తడిపేది, ఎంతమంది ఆనందానికి సాయం అయ్యేది అని మనోవేదనకు గురై గుండెలు బయలేటట్టు వలపోసుకుంటారు కావచ్చు పోండ్రి మందు బాబులు. ఈ వార్త చూసినాక ఎంతమంది మందు బాబులకు గుండె పోటు వస్తుందో, ఎంతమంది మందు బాబులు మందు మీద రంజితోని మంచాన పడతారో పో. మరి కాదా గంతగానం మందు నేలపాలైతుంటే రంది ఉండదా? కానీ ఏం చేస్తాం, తీయాలి కలికి రాకుండా గంజికి రాకుండాయే. దేవుని గుడికి పోయిన ఏ భక్తులైనా దేవుణ్ణి మనసు నిండా తలుచుకుంటారు. రాత్రికి రాత్రి సిరిమంతులం కాకున్నా సరే గాని కష్టాలు రాకుండా చూడు సామి అని పబ్బతి పడతారు. వస్తా వస్తా హుండీలింత పాయకం చేస్తారు. కానీ అనంతపురం జిల్లాల ఒక భక్తురాలు ఇంకేదో కోరుకుందట. మరి గా భక్తురాలి కోరికేందో మీరే చూడరు. కోరిక కోరిన భక్తురాలు అయితే ఈడ లేదు గాని ఆమె నోటు మీద ఏం రాసేసిపోయిందో చూడురిగా. చూసిరా ఏం రాసిందో? స్వామి, మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నా, జరగామె దబ్బిన చచ్చిపోతాడు చూడు అంట.
ఎంత ఇచ్చంతరమైన కోరికనో కదా. ఏ ఇంట్లోనైనా అత్తా కోడల నడుమ కీసులాటలు పంచాదులు తిట్టుకోవడాలనేది మామూలు ముచ్చట్నే. ఇద్దరు ఎంత తిట్టుకున్నా అలిగినా గులిగినా మళ్ళా ఏదో ముచ్చట్ల మాట్లాడుకోవాల్సిందే, కలిసిపోవాల్సిందే. కానీ ఇట్లా గుడికొచ్చి నోటు కాగితం మీద ఏకంగా చచ్చిపోవాలని రాసిందంటే గా అత్తతోని ఆమె ఎంత రౌసు పడుతుండొచ్చు ఏం కథ అని అనుకున్నారట. ఉండి పైకం లెక్క పెట్టిన గుడి సిబ్బంది అన్నట్లు ఇది ఎక్కడైందో చెప్పలేదు కదా. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరులో అయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చిన ఓ భక్తురాలు గిట్లా హుండీల ఇచ్చంతరమైన కోరిక రాసేసిపోయిందట. ఈ ముచ్చట చూసి జనమంతా మస్తు చిత్రపోతురు. ఎవరైనా కష్టాలు పోవాలి, దంద మంచిగా కావాలని రాసేటోళ్ళని చూసినాం గాని ఏకంగా అత్తను భూమి మీద లేకుండా చేయాలని దేవునే కోరినవు. ఇదేం తారీఖు అని ఒక్కొక్కరు ఒక్కో తీరులా అనుకుంటారు. మరి కోడల్ని గంత మంచిగా చూసుకుంటున్నాగా అత్తెవలో, అత్తను చంపమని దేవునికే మొర పెట్టుకున్నాగా ఆ కోడలెవలో ఇక దేవునికే తెలవాలి. చలో మరేవన్నమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.